పేరు? నా పేరు వెంకటేష్. బ్రో ఎక్కడ మంది? ఆంధ్ర, తెలంగాణ? ఆంధ్ర, ఏపీ, ఓకే. రాయలసీమ. మనకి ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి బ్రో. ఎవరి కాళ్ళు తగ్గట్లే ప్రచారంలో అయితే. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. మన 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆ, ఇప్పుడు ఇప్పుడైతే జగన్ అయితే ఏం పరిపాలన బాగానే ఉంది అంటున్నారు. కాకపోతే ఈయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా సరేనా అని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గెలుచుకోవాలని చెప్పి ఉద్దేశం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఈసారి ఎన్ని సీట్స్ రావచ్చు వైసీపీకి? వైసీపీ తక్కువనే అంటున్నారు. మ్యాక్సిమం వైసీపీ పోవాలని సీట్లు అయితే మాకు తెలియదులే, కానీ గెలిచేది మాత్రం తెలుగుదేశం పక్కన. కూటమి గెలుస్తుందంట. ఒక పక్కన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన విన్ అవుతారంటారు ఎమ్మెల్యే? విన్ అవుతారా వెళ్ళ పక్కకు పెడితే, కానీ అభ్యర్థిగా నిలబడడం ఒక గొప్పతనం అనేది. కాకపోతే ఇప్పుడు ముందరకు పోరాడుకుంటూ పోతేనే కదా ఏదైనా సరే. ఈసారి గెలుపు తర్వాత ఫస్ట్ నిలబడడం ముఖ్యం. గెలిచే తర్వాత ఎట్లయినా సరే గెలుస్తారు అది. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం 5 years కంటే ఇప్పుడు చాలా ఆయన మాట తీరు అంతా మార్చుకుని కొంచెం అగ్రెసివ్గా కూడా మాట్లాడుతున్నారు ప్రత్యర్థులతో. సో దీని గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ అయితే చెప్పేది అయితే ఆయన బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం గెలిచాలని వాన ఒక పట్టుదలతో పోరాడుకుంటూ పోతున్నాడు. సరే ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం ఉంది అంతే. అలాగే వైసీపీలో కొంతమంది మంత్రులు ఉన్నారు కదా, కొడాలి నాని అవ్వచ్చు, పెర్ని నాని అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, అమ్మటి రాంబాబు గారు, వీళ్ళంతా ప్రతిపక్షాలను తిట్టి పర్సనల్గా అందరినీ టార్గెట్ చేసి వాళ్ళ పరిపాలన పక్కన పెట్టేసి అని ప్రజలు అంటున్నారు. మీరేమంటారు? రాజకీయం అన్నాక తెలియదు ఏముంది. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకం చెప్తారు, వీళ్ళు వ్యతిరేకం చెప్తారు. ఇప్పుడు ఐక్యత అన్నారు, జనసేన ఉంది, ఇప్పుడు టీడీపీ ఉంది. రెండు ఐక్యత ఉండేందుకు వాళ్ళకు ఎవరు సపోర్ట్ లేనందుకు వాళ్ళు కొంచెం వ్యతిరేకం అవుతారు. మామూలే సిద్ధమ్మ అని జగన్ అంటాడు. కాకపోతే ఇది టీడీపీ గెలవాలని ప్రజలందరూ సరే ఈ సంవత్సరం ఆయన ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ఉద్దేశం బాగుంటుందని అంటారు. అలాగే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే కొన్ని రోజుల క్రితం మరి దాడి జరిగింది కదా గులకరాయితో. బిఫోర్ ముందు కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఒక డ్రామా, సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరేమంటారు? ఇంకా అది రాయి అయితే తగలడం అంటే చిన్న రాయి అంటున్నారు కరెక్ట్. ఇంకా అది అందువలన వారిని నిర్ణయం తీసుకునే వారిని అంటే వాళ్ళలోనే ఎవరైనా విసిరడమా ఏందో జరిగింది అది విషయం. అందువల్ల అట అన్ని పుకార్లు లేపడం, అది చేయడం ఇది చేయడం మామూలు. ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు, చూసారా మీరు? చూడలేదు. ఓకే. మీరైతే ఏపీలో మార్పు రావాలి, ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. మాకు ఏపీలో అయితే మార్పులు రావాలి. సరే చంద్రబాబు పరిపాలన బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో అదే ఈసారి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. సార్ మీ పేరు? వెంకటేష్. సార్ ఎక్కడ సార్? ఏపీఆర్ తెలంగాణ? ఏపీఎన్. సార్ ఏపీలో అయితే ఎలక్షన్ ఆడడం స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మనకి 5 years పరిపాలనలో ఆయన చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి చెప్పాలని మీరు ఏం చెప్తారు? అంటే పథకాలు జనాలు అందరికీ అందినాయి కాబట్టి అందరూ హ్యాపీగానే ఉన్నారు. అదే కరెక్ట్గానే ఇప్పుడు పెన్షన్స్ కానీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం అన్నీ బాగానే చేస్తున్నాడు కదా. అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు పథకాల పరంగా అయితేనే. జనాలు ఎట్లా పబ్లిక్ ఎలా ఉన్నారంటే పాజిటివ్గానే ఉన్నారు వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి. అదే నేను 3 రాజధానుల విషయాల్ని ప్రామిస్ చేసి పక్కన పెట్టేసి అని చెప్పేసి అంటున్నారు సార్. దాని గురించి ఏం చెప్తారు? పక్కన పెట్టేశారంటే ప్రాసెస్ పక్కన ఎందుకు పెడతారు? ఇప్పుడు 2 years కరోనా ఉంది కదా. సో కరోనాలో ఏం చేస్తారు? ఎవరేం చేస్తారు? ఇంట్లో నుంచి బయటకు వచ్చాము మనం, ఎవరో రాలేదు కదా, ఇంట్లో నుంచి బయటకు ఎవరు రాలేదు కదా. అవి కూడా కన్సిడర్ చేయాలి కదా. ఓకే, సో వస్తే అన్నీ ఎవరు జరుగుతాయి కదా, అన్నీ డెవలప్ అవ్వాలి కదా, అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. ఓకేనా, అన్నీ జరుగుతాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంతవరకు మంచి? కోరుకుంటున్నాం. నేను కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలవాలి కోరుకుంటున్నాం. 15 ఏళ్ళు అవుతుంది పాపం. ఆయన కూడా ఆయన వాయిస్ ఎలా ఉంటుందో మాకు ఉంది. ఓకే, వీళ్ళు గెలవాలి, ఆయన కూడా గెలవాలి. ఒకసారి అసెంబ్లీలో వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బిఫోర్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు, ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయ్యారు సారు, భారీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు, లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, చాలా బాగున్నాడు. ఆయన కూడా గెలవాలి పాలిటిక్స్లో. ప్రతిపక్షంలో అయితేనో లేకపోతే యాక్టివ్ పాలిటిక్స్లో ప్రత్యక్షంగా గెలిచి అతను కూడా ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తాం. ఓకే, రిలీజ్ చేసిన మేనిఫెస్టోలు కొత్తగా ఏమీ లేవు అని చెప్పేసి అంటున్నారు ప్రజలు. దాని గురించి ఏం చెప్తారు? మేనిఫెస్టోలు ఎన్నికల ముందు అందరూ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా ఇందాకే చేశారు, చూశాను, అవి కూడా చూశాను, వాళ్ళు కూడా చేశారు. ఓకేనా, అంటే
ఓకే. బేసిక్ ఇప్పుడు మేనిఫెస్టోని చూసి మనం మాట్లాడకూడదు. మేనిఫెస్టో ఏందంటే అందరికి తెలుసు. మేనిఫెస్టో ఏందంటే జస్ట్ అట్రాక్ట్ చేస్తదన్నమాట అంత జనాన్ని. సో, ఓకే. చూద్దాం ఎవరు దాన్ని బట్టి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి గురించి చిన్న గులకరాయ తగిలింది కదా సార్. హ్మ్. ప్రతిపక్షాలు ఏమన్నాయంటే లాస్ట్ టైం ఎలక్షన్ ముందు కోడికత్తి డ్రామాలో ఎలక్షన్ ముందు ఇది కూడా ఒక సెంటిమెంట్తో సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు మనం మానవతా దృక్పథంతో ఆలోచించాలి ఎవరైనా గానీ. ఇప్పుడు యేసుండొచ్చేమో ఒక పాజిటివ్‌గా ఆలోచిద్దాం ఏమవుతది? తప్పేముంది? కోడికత్తిగా దానికి వేరు, దీనికి వేరు కదా! తగిలింది. ఏమైంది? మనం స్ట్రాంగ్‌గా ఉన్నామండి. ఎవరేం చేస్తారు చెప్పండి? తగిలితే తగిలింది. ఆయన ప్రాబ్లమ్ ఏదో తగలకుండా అయితే తగిలించుకున్నా అని చెప్పలేరు కదా! ఆలోచిద్దాం ఏదైనా గానీ. సో, అది. అలాగే వైసీపీలో కొంతమంది కొంచెం పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేసే నలుగురు మంత్రులు ఉన్నారు కదా సార్. కొడాలి నాని, పెర్ని నాని, అంబటి రాంబాబు గారు, రోజా, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? సరే విజయ అవకాశాలు ఎలా ఉంటాయి వీళ్ళకి? 50-50 ఛాన్సెస్ అండి. ఇప్పుడు ఎలక్షన్ ఎక్కడ కూర్చొని మనం ఎలా డిసైడ్ చేస్తాం చెప్పండి. సో, 50-50 ఛాన్సెస్. గెలిస్తే ఓకే. గెలవకపోతే లేదనుకోవడమే. వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకోవడం అంతే కదా! అదేముంది పెద్ద మనం ఆలోచించేది ఏముంది? వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆ కాన్స్టిట్యున్సీలో ఈవెన్ కొడాలి నాని గారు బాగా చేశారనుకోండి. మనం ఎలా జడ్జ్ చేస్తాం బయట అనేది? ఓకే. ఆయన వాయిస్ అది ఒక యాంగిల్ అనమాట. ఇప్పుడు మాట్లాడాడుతాడు. పర్సనల్ లైఫ్‌తో మాట్లాడాడు. మనం ఓవర్‌కమ్ అవ్వాలి. నిజమే కదా! ఆయన మాట్లాడేవి కూడా కొన్ని నిజాలు ఉన్నాయి కాబట్టి ఓకే. జనాలు డిసైడ్ అవుతారు. అది. అలాగే ఫైనల్గా ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు సార్? ఇప్పుడు అంటే ఎవరొచ్చినా గానీ కేంద్రంతో మనము అనుకూలంగా నిలవాలి. నాకు తెలిసినంత వరకి వాళ్ళకు సెంట్రల్‌లో సపోర్ట్ చేస్తేనే కదా! మనం ఏమైనా చేయగలిగేది. రాజధాని విషయం కట్టాలి. లేకపోతే ఏదైనా పాలసీస్ పరంగా గానీ, టాక్సెస్ గానియండి, జీఎస్టీకి సంబంధించిన అమౌంట్లు గానివ్వండి, రావాలంటే పైనుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కదా! సో, ఆ కోఆర్డినేషన్ ఉండాలి. సెంట్రల్‌లో ఈవెన్ ఈ టీడీపీ వాళ్ళొచ్చినా, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళొచ్చినా గానీ వాళ్ళ మద్దతు ఉండాలి. వాళ్ళతో మనం సఖ్యతతో ఉంటేనే మన పనులు జరుగుతాయనేది నేను నమ్ముతాను. బాగుండాలి ఎన్నొచ్చినా. వాళ్ళైనా వీళ్ళైనా గానీ, వైఎస్ఆర్‌సీపీ అయినా గానివ్వండి, వాళ్ళతో ఉంటే ఇప్పుడు మన పెండింగ్‌లో ఉన్న రైల్వే జోన్ కావచ్చు. సో, చాలా ఉన్నాయి కదా! రాజధాని కనెక్షన్, మనం జాతీయ హోదా వచ్చిందనుకోండి బెటర్ ఆపర్చునిటీస్ లేదా ఇంకేదన్నా స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ ఏమైనా వచ్చినాయనుకోండి, పిల్లలు హ్యాపీగా అంటే ఎవరైతే ఉన్నారో యూత్ ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతది. సో దట్ అందుకని. ఓకేనా? వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు? ఇది హైపోథెటికల్ క్వెషన్. వైసీపీకి ఎన్ని సీట్లు కావాలంటే మనం ఈడ కూర్చొని ఎలా డిసైడ్ చేస్తాం? 175 అన్నారు కదా! 175 కాకపోయినా అబోవ్ 100 వస్తాయని అనుకుంటున్నాను నేనైతే. యాజ్ అనుకుంటున్నా. మీరైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారు. సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బిజినెస్ పర్సన్‌గా ఎంబీఏ స్టూడెంట్. బిజినెస్ పర్సన్‌గా నాకు జగన్ గారంటే చాలా ఇష్టం. ఏ లేమన్‌గా వచ్చి ఇంతమందిని కాంకర్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ ఇష్యూ. ఓకే. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంతమందిని జనాలందరిని వాళ్ళు తీసుకున్నారు. అదే అపార్ట్ ఫ్రమ్ దట్ రాజకీయాలకు వస్తే మాత్రం అడ్మినిస్ట్రేషన్ పరంగా మాత్రం చంద్రబాబు గారంటే ఓకే. ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి ఒక 10 ఏళ్ళు. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతారు. స్లోగన్ కూడా ఉంది కదా! నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోను అనే ఎంప్లాయీస్‌తో. సో, ఆ డెడికేషన్ ఉంది ఆయన దగ్గర. ఈయన దగ్గర టాక్టిక్స్ ఉన్నాయి. ఓకే. ఇద్దరూ ఓకే. ఎవరొచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఎ పీపుల్‌గా.